ఏంటి మళ్ళీ పచ్చడితో వచ్చాను అనుకుంటున్నారా? ఇదే రకం కాదండి. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఎక్కువైపోయి మనకి ఆ రకం పచ్చడి, ఈ రకం పచ్చడి అని దానికి కొత్త కొత్త పేర్లు పెడుతున్నాం గానీ, ఒకప్పుడు ఎవరింట్లో మంచి టేస్ట్ ఉంటే అదే బెస్ట్ పచ్చడి అని అయితే ఉంటుంది. నో ఫ్యాన్సీ ఇంగ్రీడియెంట్స్, ఓన్లీ పల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి ఇలాంటివే నడుస్తేవి. ఇది అలాంటిదే. మా మమ్మీ నా చిన్నగున్నప్పటి నుంచి చేసే చట్నీ అనమాట. మీతో షేర్ చేసుకుందాం అని అయితే అనిపించింది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, పొంగల్‌కి అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా అంటే చాలా బేసిక్, అందరి ఇళ్ళల్లో ఉండేవే. పల్లి, పచ్చిమిర్చి, కొబ్బెర, కరివేపాకు, టమాటో, జీలకర్ర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిట్లోకి మనకి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పల్లీలు వేసుకొని దాన్ని వేగాక పచ్చిమిర్చి కొంచెం వేగాక కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లోకి టమాటోస్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్, జీలకర్ర వేసుకొని వేపేసి మీకు నచ్చితే పోపు పెట్టేసుకొని ఎంజాయ్ చేయడమే ఫుడ్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇలాంటి పచ్చడి ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.